మీరు తప్ప ఎవరున్నారు డాడీ? ఒరే, మీ నాన్న మీద కోపంతో నేను ఈ విషయంలో అందరినీ బాధ పెడుతున్నాను కదా. అనుష్ గారు, అయ్యో సిద్ధు, సింగపూర్ లో మీరంత పెద్ద డాక్టర్ అయ్యుండి మా హాస్పిటల్లో కొందరు సీరియస్ పేషెంట్లు కాపాడడం కోసం మానవత్వంతో మీరు ఇక్కడ ఉండిపోయారు. అలాంటి మీరు మీకు ఒక ఆపరేషన్ లో హెల్ప్ చేయమంటే నేను చేయకుండా ఉంటానా? పదండి. అనుష, అయిపోయా. ఈ చంద్రశేఖర్ రివాల్వర్ కి బుల్లెట్స్ పెట్టడం లేదు, కత్తికి పదును పెట్టడం లేదు. కానీ ఈ చంద్రశేఖర్ మెదడుకు పదును పెడుతున్నాడు, గురి పెట్టడానికి. నేను పదును పెట్టానంటే ఇక మీరంతే. చూడు కథను ఎలా మలుపు తిప్పుతాను.
ఈ బక్రాక్షస్ ఇంకా రాలేదేంటి? చెప్పిన టైంకి వచ్చేస్తానని చెప్పింది. ఇంకేం చేస్తుందబ్బా? దానికోసం టేబుల్ బుక్ చేశాను, స్పెషల్ ఆర్డర్ ఇచ్చాను. ఈ మహాతల్లి ఇంకా రాలేదు. ఆ రాక్షస ఫోన్ చేసినట్టుంది. చా, అది కాదు, వేరే నెంబర్ నుంచి వచ్చింది. హలో హలో ఫ్రెండ్, నా పేరు సత్యం శివం సుందరం. సారీ, నాకు అలాంటి పేరు నా ఫ్రెండ్ ఎవరూ లేరు. మీరు రాంగ్ నెంబర్ ఫోన్ చేసినట్టున్నారు. నీ పేరు శ్రీకర్. నువ్వు వచ్చింది అమెరికా నుంచి. ప్రస్తుతం నువ్వు ఉంటుంది ఇండియాలో, అవునా? అవును. నేను నీ శ్రేయోభిలాషిని. నా పేరు వేరే ఉంది, కానీ సత్యం శివం సుందరం అని పేరు మార్చుకున్నాను. ఇంతకీ నీకేం కావాలి? నేను నీకొక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏంటది? నేను మీకు కాబోయే భార్య అనూష గారు పనిచేస్తున్న హాస్పిటల్లో పనిచేస్తున్నాను. చాలా రోజుల నుంచి అనూష గారిని అబ్జర్వ్ చేస్తున్నాను. ఆవిడ డాక్టర్ సిద్ధు గారితో చాలా చాలా క్లోజ్గా ఉంటోంది. ప్రస్తుతం ఆవిడ సిద్ధు గదిలోనే ఉంది. లోపలేం జరుగుతుందో మాత్రం నేను ఫోన్లో చెప్పలేను. మీరు ఫోన్లో చెప్పలేకపోతే మీరు ఎక్కడున్నారో చెప్పండి, డైరెక్ట్గా మీ దగ్గరికి వస్తాను. నాకు డీటెయిల్గా చెబుతురు గాని. ఆహాహా, నేను కనబడకూడదు. ఎప్పటికప్పుడు అనూష సిద్ధుల మధ్య ఏం జరుగుతుందో చెబుతూ ఉంటాను. ఒరేయ్, నా అనుషని గాని ఇంకొక మాట అన్నావంటే చెప్పు తీసుకుని కొడతా. నీకు బుద్ధి జ్ఞానం లేదురా? అన్నం తింటున్నావా, గట్టి తింటున్నావా? ఇంకొకసారి ఇలా ఫోన్ చేసావంటే నీ చర్మం వచ్చేస్తాను. ఈ టికెట్ ఫోన్ పెట్టా. నేను నీ మంచి కోరే చెప్తున్నాను. నువ్వేంటి అలా అంటున్నావు? రేయ్, నువ్వు నా మంచి కోసం చెప్పట్లేదు, నాకు అర్థమైంది. ఫోన్ పెట్టరా ఈడియట్. రెస్పాన్స్ ఇలాగే వస్తుందని నేను ముందే ఊహించాను. అనూష గురించి శ్రీకర్ అంత తేలిగ్గా నమ్మడని నాకు బాగా తెలుసు. గుణింతాలు దిద్దేవాడికి తెలుగు పద్యం అర్థం కాదు, కానీ ఆ తెలుగు పద్యాల అక్షరాలు ఈ గుణింతాలే అని తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే నేను వేసిన ఈ బీజం శ్రీకర్కి అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. పని పాట లేని వాడెవడో నా అనుష్ గురించి చాలా తప్పు మాట్లాడుతున్నాడు. ప్లేటీ ఫుల్. అనుష్ గారికి ఫోన్ వస్తుంది. హలో 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 శ్రీకర్ గారు, నేనండి సిద్ధుని. హాయ్ సిద్ధు, హౌ ఆర్ యు? అనుష్ లేదా? మేమిద్దరం లోపల ఉన్నాం. నేను ఇప్పుడే బయటకు వచ్చాను, తను కూడా వచ్చేస్తుంది శ్రీకర్ గారు. ఓకే. అనుష్ గారు, శ్రీకర్ గారు ఫోన్. 1 సెకండా? యా. ఒరేయ్, సారీ రా, కొంచెం లేట్ అయింది. సిద్ధు గారు తనకి హెల్ప్ చేయమంటే చేయడానికి వెళ్ళాను, అందుకే కొంచెం లేట్ అయింది. ఓ సరే, తొందరగా రా. వచ్చేస్తున్నాను. అనుష్ గారు, మీరు శ్రీకర్ గారు ఏదో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నట్టున్నారు. నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. అయ్యో, ఇట్స్ ఓకే. ఈరోజు మీరు కారు కూడా వేసుకురాలేదు. పదండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. ఓకే, పదండి.
ఆట ఆరంభమైంది. కొత్త లవ్ స్టోరీ ఆరంభమైంది. వీళ్ళ ముగ్గురికి ఏ సంబంధం లేదు, కానీ వీళ్ళని ట్రయాంగిల్ లవ్ స్టోరీలోకి దింపేస్తాను. ఈ రోజు నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. 100% జరిగింది. తాగరా. ఏంట్రా పాలు పట్టిస్తుంటే తాగకుండా ఊసేస్తావేంటి? ఏంట్రా నీకు ఆకలేయడం లేదా? ఎందుకురా పాలన్నీ వేస్ట్ చేస్తున్నావు? పాలు తాగురా, తాగు. రేయ్ పాలు తాగురా. ఎందుకు ఏడుస్తున్నావు? ఆకలేసే కదా ఏడుస్తున్నావు. మరెందుకు పాలు తాగడం లేదు? తాగురా, తాగు తాగు తాగు. రే రే నువ్వు పాలు తాగకుండా ఎందుకు ఏడుస్తున్నావో నాకు అర్థం కావడం లేదురా. నేనేం ఇంతకు ముందు గంపిడి పిల్లల్ని కనలేదు. అర్థం చేసుకోరా, తాగు. నువ్వే నా మొదటి పుత్రరత్నానివిరా. రే ఈ అమ్మని ఏడిపించకుండా తాగురా నాన్న. ప్లీజ్ రా, ప్లీజ్ రా, కొంచెం 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 తాగు. ఏంట్రా నీ ఏడు పాపరా. ప్లీజ్ రా, కొంచెం 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 కోఆపరేట్ చేయరా. పాలు తాగరా. ప్లీజ్ రా నాన్న, ప్లీజ్. నా ముద్దుల కన్న కదూ, నా బంగారు కొండ కదూ, నా చిట్టి నాన్న కదూ, నా అమ్మ కదూ. తాగురా నాన్న, తాగు, కొంచెం తాగు నాన్న. నా ముద్దుల కన్న కదూ, నా బంగారు కొండ కదూ, నా నాన్నవి కదూ, నా తండ్రి కదూ, మా నాన్నవి కదూ. తాగు నాన్న. నా బుజ్జి చిట్టి తండ్రివి కదూ. తాగు మమ్మ, తాగు. ఏమైందో ఏమో, బాబు ఆపుకుండా అలా గుక్కు పెట్టి ఏడుస్తున్నాడు. ఒక్కసారి వెళ్ళి చూసొద్దాం బాబు. ఆ, ఆ. ఏముంటుందో ఏమో. అది కరెక్టే బాబు. రే కారణం ఏంటో నువ్వు చెప్పలేవు. నేనేమో నీ ఏడుపుని చూడలేకపోతున్నాను రా. అబ్బా అసలు ఈ ఏడువిడి వెంట్రా బాబు. ఒరేయ్ అసలు ఈ పాటికి నువ్వు నా దగ్గర ఉండాల్సిన వాడివి కాదు. ఆ సూర్యనారాయణ ఇడియట్ నిన్ను తీసుకోకపోవడం వల్ల ఇదంతా వచ్చింది. ఏమైతే అదేంది, పద వెళ్ళి చూద్దాం. అలాగే బాబు, పదండి. పోనీ జయంతి సంజు వాళ్ళైనా నిన్ను తీసుకున్నట్టయితే నీ ఏడుపు ఏంటో తెలుసుకొని వాళ్ళ ఏడుపు వాళ్ళు ఏడ్చేవాళ్ళు. నా బతుక్కి సుఖమే లేకుండా పోయింది.
అమ్మా ఏమైందమ్మా? ఏంటో రమణయ్య, వీడికి పాలు పట్టిస్తుంటే తాగకుండా మొత్తం కక్కేస్తున్నాడు. అబ్బా ఏడవకురా. ఇలా ఇవ్వం. వద్దు. వీడిని ముట్టుకోవద్దు. అమ్మా లేఖ్య, బాబు పాలు తాగకపోవడం కాదమ్మా, వాడు ఇంతకు ముందు తాగిన పాలనే వామిటింగ్ చేసుకుంటున్నాడమ్మా. అవునమ్మా. సర్లే, మీరు వెళ్ళండి. వీడి సంగతి నేను చూసుకుంటాను. ఆహా, అది కాదమ్మా. ప్లీజ్ డాడీ, మీరు వెళ్ళండి. అబ్బా ఉండేరా, నీ పని చెప్తానుండు. ఎంగేజ్ వస్తుంది. ఈ బక్క రాక్షసులు లంచ్ చేయాలంటే కిడ్నాప్ చేసి ఎక్కడికైనా తీసుకెళ్ళాలి తప్ప ఇలా రమ్మని చెప్తే రాదు కదా. అందులో ఈ డాక్టర్స్కి ఎప్పుడు ఏ పని పడుతుందో తెలీదు. టేక్ కేర్. థ్యాంక్ యూ. ఇది పడిపోకుండా పట్టినందుకు చాలా థ్యాంక్స్ సిద్ధు గారు. ఈ పక్కన పడి ఉంటే ఏ నడువో విరిగేది. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చిందా, మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాల్సి వచ్చింది. ఇదిగో ఇప్పటికీ ఆలస్యమైన మా ప్రోగ్రామ్ టోటల్ గా అప్సెట్ అయ్యేది. నేను ఎప్పుడెప్పుడు పడిపోతానా అని చూస్తున్నట్టున్నా. ఐఎమ్ వెరీ వెరీ సారీ. మీకు అనుష గారికి ఇలా లంచ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టు నాకు తెలీదు. అనుష గారు చెప్పలేదు. ఒక ఆపరేషన్ విషయంలో అనుష గారి హెల్ప్ తీసుకున్నాను, దాంతో లేట్ అయింది. సిద్ధు గారు, వీటికంటే అవి చాలా ఇంపార్టెంట్. దీనికి ఎందుకు సారీ చెప్పటం? మీరు రండి, ముగ్గురం కలిసి తిందాం. మీ ఇద్దరు సరదా మధ్య నేనెందుకు వస్తాను. ఏ సిద్ధు, రండి అందరూ అలా సరదాగా మాట్లాడుకుంటూ లంచ్ చేద్దాం. లేదనుష గారు, సింగపూర్ నుంచి నా ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళంతా హోటల్ సితార్లో వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్ళాలి, ప్లీజ్. సరే, మరోసారి మనం ముగ్గురం కలిసి చేద్దాం. యా షూర్. బాయ్ శ్రీకర్ గారు. Bye. బాయ్ అండి. వసే బక్రాక్షసి,
నిన్ను బండ రాక్షసం చేయడానికి లోపల చాలా ఆర్డర్ ఇచ్చాను పదా మెక్కుదు గాని ఏంట్రా ఏంట్రా వాగుతున్నావు? ఒక్క రోజులో నన్ను లావ్ చేసేద్దామన్నా? బా ఒసేయ్ చెవులు వదలవే బాబు అవి ఊడిపోయేలాగా ఉన్నాయి బా వదులు ప్లీజ్ పదా మేడం ఇటు